క్షణం కలిసింది ఊరికే ఊరికే నీదంతా. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఆ వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చినారు ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్మా పీషర్ట్ మరియు పేజ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎలక్ట్ మోషన్ ఇంపోర్ట్ తీసుకోండి. ఎలక్ట్ మోషన్ అంటే కొత్త వర్షన్ అంటే బిట్మా మాత్రం మనకు మీ దగ్గర లేకపోతే ఏం చేస్తానంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పిన్స్ పెట్టాను ఫ్రెండ్స్, అక్కడ రెండు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంపోర్ట్ చేసుకున్న బిట్మా పీషర్ట్ షేక్ అవ్వట్లో ముందుగా బిట్మా పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకు బిట్మా పీషర్ట్కు. గ్రూప్ లేయర్స్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడనే యాడ్ చేసుకుందాం ఇమేజెస్. మాకు ఎలాంటి రేషియో లేకుండా ఏం చేస్తానంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎక్కడికి గ్యాలరీ లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, క్లిక్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ప్లేస్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. గ్రూప్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ గ్రూప్ అండ్ మాస్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. అది ఇమేజ్ యాడ్ చేద్దాం. మీరు యాడ్ చేద్దామండి. ఇక్కడే ఫస్ట్కి వచ్చేసేయండి, ప్లేస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. అదే ఇమేజ్ యాడ్ చేసుకోండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ ఎంటీ స్పేస్ హోల్డ్స్ పెట్టుకోండి. నాకు వైట్ కలర్ లేయర్ ఉందా క్లిక్ కింద పెట్టుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ అనేది వచ్చేసి కట్ చేసుకుందాం. ఇమేజ్ లేయర్ క్లిక్ చేసి ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కౌట్ అయిపోయింది. మళ్ళీ సరే ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. 3 టాస్క్ క్లిక్ చేయండి. థర్డ్ ఐకాన్ జూమ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కొంచెం ఇమేజ్ అనేది మేనేజ్ చేసుకోండి. ఈ విధంగా మేనేజ్ చేసుకొని ఏం చేస్తుంటే ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని మధ్యలో ఫేస్ వదిలేసుకోలేక మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ నాకు మూవ్ ట్రాన్స్ఫర్ కన్నా రైట్ లెఫ్ట్ ఆర్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. బ్యాక్ అదే విధంగా క్లిక్ చేసుకోండి. ఇక మళ్ళీ బిట్ మార్క్ ఎందుకు ఇక్కడనే ఐకాన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ ఈ విధంగా వస్తుంది నాకు బిట్ మార్క్. చూడండి, ఇదే విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చేస్తాను కదా ఇమేజ్, అదే విధంగా ఇందులో కూడా వేరే ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకుని ఇక్కడ చూడండి 0817 దగ్గర నుంచి ఇక్కడ బిట్ మార్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తం బిట్ మార్క్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేస్తారంటే ప్లస్ మీడియా క్లిక్ చేయండి. గ్యాలరీ లొకేషన్లో మీ ఇమేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ చిన్న అవుతుంది. మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. కరెక్ట్ బిట్ మార్క్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ బిట్ మార్క్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపల్సరీ రైట్ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ చిన్న వస్తుంది కదా, మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. బిట్ మార్క్ వచ్చేసేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మీరు చూడండి, ఇంకో ఇమేజ్ చూపిస్తాను అనుకుంటున్నాను. మళ్ళీ థర్డ్ ఇమేజ్ బిట్ మార్క్ వచ్చేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పక్కన క్లిక్ చేయండి. ఫిల్ కంపల్సరీ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఎక్స్ట్రా వస్తుంది, కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు 3 ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తున్నాయి కదా, మొత్తం బిట్ లాస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఈ ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇద్దాం. ఎలా వేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ పీరియడ్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఇమేజ్ లేయర్ 6 లేయర్ అనిపిస్తుంది. ఏం చేస్తుంటే ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకున్న తర్వాత డాట్స్ ఉన్నాయి క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ అంతా క్లిక్ చేసి క్లిక్ చేస్తే బ్యాక్ క్లిక్ చేయండి. బ్యాక్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి. మనకు ఏం చేస్తారంటే ఐకాన్ హోల్డర్స్ పట్టుకోండి. 2 సెలెక్ట్ అయినాయి కదా, మళ్ళీ మీరు ఐకాన్ క్లిక్ చేయండి. కాపీ 2 లేయర్ క్లిక్ చేసి పెట్టి ఇక్కడ ఎఫెక్ట్ కాపీ అయింది, సిసి లేయర్ కాపీ అయింది. చూడండి, మనం బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. సిసి లేయర్ ఫస్ట్ పేస్ట్ చేద్దాం. ఎలా పేస్ట్ అంటే ఫస్ట్లో వచ్చేసేయండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ సిసి లేయర్ ఎఫెక్ట్ పేస్ట్ అయినాయి మాకు. మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు ఇమేజ్కు ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా, ఈ ఇమేజెస్ మొత్తానికి పేస్ట్ చేసుకోవాలి. ఎలా పేస్ట్ చేస్తారు, ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, మిగతా ఇమేజెస్కు ఈ విధంగా చెప్పినట్లు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నా ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఏం చేస్తాం, వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టే మీరు సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో స్టేట్ చేసుకోండి. హై డివైస్లో కావాలనుకుంటే 1 GB పెట్టుకోండి. లో డివైస్లో ఉంది 700 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానీ వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.